శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్పర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, ఏకాదశి మరియు ద్వాదశి తిథులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, అలాగే ఉపవాసం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉండాలి, ఉత్తర ద్వార దర్శనాన్ని ఏ సమయంలో చేసుకోవాలి, మరియు తిరుమల వైకుంఠ ద్వార దర్శనము ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన తరువాత ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయి. వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకోవటం వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలలో చెప్పబడింది. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం 2 పుట్టాయట. ఈ రోజునే శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం ఇచ్చారట. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉపదేశించాడు అనేది పురాణ కథనం. ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి వైకుంఠ ఏకాదశి 2025వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 29వ తేదీ సోమవారం రాత్రి తెల్లవారుజామున 3:45 ప్రారంభమై డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రాత్రి 1:29 వరకు ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. అంటే 29వ తేదీ రాత్రి తెల్లవారుజామున అంటే తెల్లవారితే 30వ తేదీ అవుతుందండి. తెల్లవారుజామున మనకి ఏకాదశి తిథి ప్రారంభమయ్యి 30వ తేదీ అర్ధరాత్రి 1:29 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి 30వ తేదీ సూర్యోదయం నుంచి ఆ రోజు అర్ధరాత్రి వరకు మొత్తం కూడా ఏకాదశి తిథి అయితే ఉంటుందండి 30వ తేదీ. కాబట్టి సూర్యోదయంతో మనకి ఏకాదశి తిథి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున కాబట్టి ఆ రోజునే ముక్కోటి ఏకాదశి పండుగ అనేది జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం భరణి రాత్రి 1:11 వరకు అయితే ఉంటుంది. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజున అన్ని వైష్ణవాలయాలలో వైకుంఠ ద్వారాన్ని అనేది తెరిచి ఉంచుతారండి. దీన్నే ఉత్తర ద్వారం అని అంటారనమాట. ఈ ద్వారం గుండా వెళ్ళి మనము స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయండి. ఈ రోజున 3 కోట్ల దేవతలు దివి నుంచి భూమికి దిగి వచ్చి మనల్ని దీవించడానికి ఆశీర్వదించడానికి వస్తారండి. ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని అనేది దర్శించుకోండి. మరి ఏ సమయంలో దర్శించుకోవాలి అని అంటే డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజంతా కూడా ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. వీలున్నవారు చక్కగా తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకోండి. వీలు లేనివారు ఆ రోజంతా కూడా ఏకాదశి ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే స్వామివారిని దర్శించుకోవచ్చండి. కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరిచి ఉంచుతారండి. ఈ 10 రోజులు కూడా భక్తుల్ని ఈ ద్వారం గుండా దర్శించుకునే భాగ్యాన్ని అయితే కల్పిస్తారనమాట. అంటే 2025వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ మంగళవారం తెల్లవారుజాము నుంచి 2026వ సంవత్సరం జనవరి 8వ తేదీ గురువారం వరకు కూడా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని అయితే తెరిచి ఉంచుతారండి. ఎవరికైనా వీలున్న వారు చక్కగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే 3 కోట్ల ఏకాదశుల వ్రతం చేసినంత పుణ్యఫలం అయితే మనకి కలుగుతుందండి. ఈ ఉపవాసాన్ని ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు విరమించాలో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ద్వాదశి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో తెలుసుకుందామండి. ద్వాదశి తిథి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం అర్ధరాత్రి 1:30 ప్రారంభమై డిసెంబర్ 31వ తేదీ బుధవారం రాత్రి 11:10 వరకు ద్వాదశి గడియలు అయితే ఉన్నాయండి. మరి ఉపవాసాన్ని ఎప్పుడు ప్రారంభించాలి అని అంటే దశమి తిథి ఉన్నప్పుడే ప్రారంభించాలండి. అంటే డిసెంబర్ 29వ తేదీ సోమవారం రాత్రి అల్పాహారాన్ని తీసుకుని ఉపవాసాన్ని అనేది ప్రారంభించి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజంతా కూడా ఉపవాసం ఉండి డిసెంబర్ 31వ తేదీ ఉదయం పూట మరలా యథావిధిగా స్వామివారికి పూజ చేసుకుని నైవేద్యాన్ని సమర్పించి తరువాత ఉపవాసాన్ని అనేది విరమించవలసి ఉంటుంది. అంటే ఉదయం 8 గంటల లోపే డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల లోపే ఉపవాసాన్ని అనేది విరమించవలసి ఉంటుంది.
ఇదండి ఇవాళ వీడియో. 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పండుగ ఎప్పుడు ఏ తేదీని వచ్చింది అన్న పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో అయితే మీకు వివరంగా తెలియజేశాను కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇలాంటి మరెంతో ఆధ్యాత్మికపరమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.